అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ 61 ఏళ్ల వయసులో తన ప్రియురాలు, మాజీ న్యూస్ యాంకర్ అయిన 55 ఏళ్ల లారెన్ సాంచెజ్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇటలీలోని వెనిస్లోని శాన్ జార్జియో మాగ్గియోర్ ద్వీపంలో 3 రోజుల విలాసవంతమైన వేడుకల నడుమ వీరిద్దరూ ఒక్కటయ్యారు. బ్లాక్ టై థీమ్తో నిర్వహించిన ఈ వేడుకలో ప్రముఖ ఒపెరా గాయకుడు మాటియో బోసెల్లి పాటలతో అతిథులను అలరించగా, మిషెలిన్ స్టార్ చెఫ్ ఫ్యాబ్రిజియో మెల్లినో విందు, ఫ్రెంచ్ పేస్ట్రీ చెఫ్ సెడ్రిక్ గ్రోలెట్ కేక్ సిద్ధం చేశారు. కిమ్ కర్దాషియన్, ఓప్రా విన్ఫ్రే, టామ్ బ్రాడీ, జోర్డాన్ రాణి రానియా, ఇవాంకా ట్రంప్ వంటి 200 మంది ప్రముఖులు ప్రత్యేక బోట్లలో వేడుకలకు హాజరయ్యారు. జెఫ్ లారెన్ గ్రాండ్ కెనాల్లోని 16వ శతాబ్దపు అమన్ హోటల్లో బస చేశారు. లారెన్ తన ఇన్స్టాగ్రామ్ పేరును లారెన్ సాంచెజ్ బెజోస్ గా మార్చి లేస్ గౌన్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. అయితే ఈ వేడుకలపై వెనీస్ లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నో స్పేస్ ఫర్ బెజోస్ బ్యానర్లతో స్థానికులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. 95 ప్రైవేట్ జెట్లు, మెగా యాట్ల వల్ల కర్బన ఉద్గారాలు పెరిగి కుంగిపోతున్న వెనిస్ పై మరింత ఒత్తిడి పెరుగుతుందని వారు ఆరోపించారు. సంపన్నులపై పన్ను విధించండి అంటూ సెయింట్ మార్క్ టవర్ పై నిరసనలు తెలియజేశారు. అయితే ఈ వివాహం ద్వారా వెనిస్ కు దాదాపు 9,100 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు తెలిపారు.